ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం 2007లో తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి పేరుతో ఒక ప్రత్యేక సమితిని ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ల పాలన ముగుస్తున్నా అయినప్పటికీ అప్పుడు ప్రత్యేకంగా ఏదైతే ఉద్యమకారులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారో ఆ ఉద్యమకారులని ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను మర్చిపోయిందని చెప్పి ఇప్పటికే ఉద్యమకారులందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుందని ఇప్పటికీ మనం చాలాసార్లు వింటుంటాం. ఈ నేపథ్యంలోనే మనతో పాటు ఆ ప్రత్యేక రాష్ట్రం కోసం 2007 నుంచి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసి ఆ తెలంగాణ కోసం పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటికీ తమను ఉద్యమకారులను మర్చిపోయారని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనతో పాటు కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు. వారిని ప్రస్తుతం ఎలా ఉన్నారు, మరి 9 ఏళ్ల పాలనలో వాళ్ళ పాలన ఎలా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారి పరిస్థితులు ఎలా ఉందనే విషయాలు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది సీనియర్ ఉద్యమకారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు ప్రొఫెసర్ ఎం బాగయ్య. నేను ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ చేసి రిటైర్ అయినాను. నేను ప్రాంతీయ ఉద్యమ సమితి తెలంగాణ గురించి ఎంతో పోరాడి మేము క్యాంపస్లో కూడా మేము చాలా ఉద్యమాలు చేసినాము. పిల్లలతో చేసినాము, పెద్దలతో చేసినాము, కుల సంఘాలు అన్నింటిలో కూడా జేఏసీల తరఫులో చేసినాము. చేసి తెలంగాణ వస్తే బాగుపడుతుందని చెప్పి మేము ఎంతో ఆశించినాము. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము అదే స్థితిలో ఉన్నారు. మా ఎంబడి ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్యకర్తలు చాలా కష్టపడి మా ఎంబడి వచ్చిన వాళ్ళు ఇప్పటికే 2-3 కూడా చనిపోయినారు. నేను 1969లో నేను ఉద్యమంలో ఉన్నాను, మొన్నటిదాకా ఉద్యమంలో ఉన్నాను. ఇప్పుడు రిటైర్ అయినా కూడా దాని మీదే మేము చాలా ప్రాణం, అంటే మాకు తెలంగాణ అంటే ప్రాణం. మాకు ఏమిటంటే మన తెలంగాణ బాగుపడితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడతారు, విద్యార్థులు బాగుపడతారు, వాణిజ్యం బాగుపడుతుంది, విద్య వైద్యము అన్నీ కూడా ఉద్యోగంలో కూడా వస్తారని చెప్పి మేము ఆశించినాము. కానీ ఇప్పుడు వైద్యము, ఉద్యోగము, విద్య, ఆర్థికం అంతా దిగజారిపోయింది. అందువల్ల మేము ఎంతో తిరిగి కూడా కేసీఆర్ గారికి కూడా మెమరణం ఇచ్చినాము. కేసీఆర్ గుర్తుపడతారు, అందరు గుర్తుపడతారు మమ్మల్ని. మేమంతా తిరిగి మెమరణమ్స్ ఇచ్చినాం, ఇప్పటికి కూడా ఇస్తూనే ఉన్నాం. కానీ మమ్మల్ని గుర్తించిన వారు ఎవరు లేరు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి మనకు ఇబ్బందులు రావడానికి గల కారణం ఏమి లేదు. ఇది స్వార్థం ఎక్కువైపోయింది. ప్రజల కంటే ఎక్కువగా నేతల్లో ఎక్కువ స్వార్థం అయిపోయి వాళ్ళు పదవుల కొరకు పాకలాడడం తప్ప వాళ్ళు ప్రజల మీద ఏమాత్రం ప్రేమలు లేవు. వాళ్ళు కేవలము స్వార్థము, సంపాదన, వాళ్ళకు ఉన్నటువంటి పదవులను కాపాడుకోవడం కొరకే చేస్తున్నటువంటిది. తెలంగాణ ఎక్కడ పోయినా, ప్రజలు ఎక్కడ పోయినా వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకు బాగు చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఇప్పటికీ చేసేవాళ్ళు. ఇప్పటికీ ఉద్దేశం ఏమీ లేదు కాబట్టి కనీసం ఉద్యోగాలు లేలే. పిల్లలు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. మా కళ్ళ ముందల ఒక పిల్లోడు, మా ముందల తెలంగాణలో ఆర్ట్స్ కాలేజ్ ముందల తెలంగాణ కొట్టుకున్నటువంటి పిల్లలు, తెలుగులో ఒక పిల్లోడు, ఆ పిల్లోడు ఉద్యోగం విడిచిపెట్టి 8,000 వచ్చే ఉద్యోగం విడిచిపెట్టేసేసి తెలంగాణని మా విద్యార్థులు వెంబడి తిరిగి ఉద్యోగంలో అయిన తర్వాత ఆ ఉద్యమం సమయంలోనే ఒక 1 ఇయర్లో ఊరికి పోయినాడు. ఊరికి పోయి కరీంనగర్ జిల్లా ఊరికి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులంతా, ఈ పిల్లోడు పండుకున్నాడు, అందరూ పండుకున్నారు, 2 ముసలి తల్లిదండ్రులు. ఆ పండుకున్న తర్వాత ఈ పిల్లోడు జై తెలంగాణ అంటుండే నిద్రలో. అంటే 2 ముసలు లేచి, ఏంద్రా మనకెందుకు తెలంగాణ, మన కూటికి లేని వాళ్ళం, గుడిసెల వాళ్ళం, మనకెందుకు అని చెప్పి తల్లిదండ్రులు ఆ పిల్లని లేపి అడిగారు. అడిగితే నీకు తెలంగాణ రావడం ఇష్టం లేదా, నాకు ఉద్యమం రావడం ఇష్టం లేదని చెప్పి ఆ పిల్లోడు మూలకున్నటువంటి రోకల్ బండ తీసుకొని తల్లిని దాన్ని 2 కొట్టేసిండు. 2 చనిపోయినారు. పిల్లోడు కూడా జైలుకు పోయి మళ్ళీ వచ్చినాడు. మేము ఎప్పుడైనా క్యాంపస్లో కనిపిస్తే సార్ 2 రోజులైంది, 3 రోజులైంది, తిండి లేదని చెప్పి ఏడ్చేవాడు. మేము ఏదో సాయం చేసి, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మా ఉద్దేశాన్ని, మా స్టూడెంట్ అతడు సూర్యనారాయణ, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మేము చాలా చూసినాము. ఆ అర్ధరాత్రి పూట ట్రాన్స్ఫారం బంద్ చేసేసి పిల్లలను 60-70 మంది ఆడపిల్లలను ఇష్టం వచ్చిన దెబ్బలు కొట్టేసి, తూటాలతో దెబ్బలు కొడితే ఒక్కొక్కరి కాళ్ళు, చేతులు, రెట్టలు అన్నీ వాచిపోతే వాళ్ళని అర్ధరాత్రి తీసుకుపోయి నేను ఆంధ్రప్రదేశ్ సభలో హాస్పిటల్ వేసేసి వాళ్ళకి సేవ చేసినాను. తెల్లారి సబితేంద్ర రెడ్డికి ఫోన్ చేసేసి రమ్మంటే ఆమె వచ్చి మందులో డబ్బులు ఇచ్చిపోయింది. మా సేవను ఎవ్వరు గుర్తించడం లేదు. కనీసం ఇప్పుడు ఏమైనా స్వార్థం ఎక్కువైపోయి వాళ్ళకి పదవులు కావాలి, వాళ్ళకి కావాలి, భూములు, బావులు అంతా వాళ్ళకి కావాలి, ఎవరికి ఏం అవసరం లేదు. ఏమంటే ఇప్పుడు నేను అవి ఇస్తామన్నాడే కానీ ఇచ్చింది ఏమీ లేదు. నీళ్లు, నియామకాలు, నిధుల కోసం ఏర్పడిన ఈ తెలంగాణలో 9 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 అయింది అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి మన తెలంగాణ జరిగింది అంటారు. మీరేమో అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు, నీళ్లు లేవు, నిధులు లేవని చెప్పి. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏం చెప్తున్నామో తెలుస్తుంది. ఇప్పుడు దళిత బంధు అన్నారు,
రైతు బంధు అన్నారు, ఆ బంధు అన్నారు, ఈ బంధు అన్నారు, ఏ బంధులు మాకు అందలేదు. ఇప్పుడు నేనున్నాను, నాకు అవసరం లేదు. కానీ నా వెంబడి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా సైకిళ్ళ మీద పోయినారు. వాళ్ళ అవస్థ చూస్తే మా ఘోష. ఒక సంచులు వేసుకొని, బిచ్చం అవతారంలో సంచులు వేసుకొని ఏ ఊరు వస్తే ఆ ఊరు చీకటి అయితే అక్కడ వండుకొని తినుకుంటూ పోయినారు. ఇప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్తారు చూడండి మీరు. మేము అసెంబ్లీ దగ్గర నుంచి పోతే అసెంబ్లీకి దాడి చేస్తే వీళ్ళ మీద చేసేసి కోర్టులో కేసు వేసినారు. కేసులు కూడా నడుస్తున్నాయి ఇప్పటికీ. మేము రైతు బంధువులు చేసినాము, రైలు బంధువులు చేసినాము, రోడ్డు రోకోలు చేసినాము, వంట వార్పులు చేసినాం, జేఏసీలో పనిచేసినాం, అన్నీ చేసినాం. ఇది చేయలేదు అనుకుంటూ చేసినాం. మమ్మల్ని గుర్తించిన నాయకులు లేడు. పాత వాళ్ళు అందరూ గుర్తిస్తారు, కానీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. పోవడానికి ఆస్కారం, కలవడానికి ఆస్కారం లేదు. ఇంకా మాకు విద్యా వైద్యం ఎక్కడున్నాయి, నియామకాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు అప్పుల పాలైపోయింది తెలంగాణ. అప్పుల పాలంటే తెలంగాణలో మాకేమి ఇస్తారు? ఉద్యమం కోసం ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ ఉద్యమకారుల కోసమే, సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్తున్నారు. మొన్నటి కూడా రీసెంట్గా చెప్పారు, ఉద్యమకారులందరూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కలిసి అధికారంలోకి తీసుకురావాలని చెప్తున్నారు. అంటే మిమ్మల్ని ఎవరు సంప్రదించలేదు? ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు. మేము కూడా కలవాలని అనుకోలేదు. ఎందుకంటే కలిసి విసిగిపోయినాం. మేము ప్రధానమైనటువంటి కార్యకర్తలు నానా బాధలు పడి ఇంట్లో లేకున్నా వీళ్ళంతా కిరాయి ఇళ్ళలో ఉన్నారు. కనీసం పిలిచి మీరు ఎట్లా ఉన్నారని అడిగిన పాపాన పోలేదు. ఎవరు పిలవలే ఇప్పటిదాకా కూడా. ఏ నాయకుడు కూడా స్థానికంగా కానీ ఇట్లా కానీ అక్కడ కానీ ఎక్కడ ఎవరు పిలవలే. పిలవకపోగా పోతే కూడా కలవడం లేదు. కనీసం కలవాలి కదా, దయాదాక్షిణ్యం ఉండాలి కదా. ఇంత కార్యకర్తలు ఎంత జైలుకు పోయినారు మా వాళ్ళు, ఎన్నో చేసినారు. ప్రాణాలు పోయేది రైలు వీళ్ళ మీద నుంచి పోయి. రైలు ఆపేసిన తర్వాత వీళ్ళను తీసుకుపోయి పోలీసు వాళ్ళు జైలు వేసినారు. ఇంత చేసిన తర్వాత లేకపోవడం అనేది ఎంత దయాహీనమైనటువంటి దీనస్థితిలో ఉన్నాం మేము. మరి దీనస్థితులు ఉన్నప్పుడు కనీసం పిలిచి ఇవ్వాలి కదా. ఇప్పటికి ఇవ్వాలి. అందరూ అంటున్నారు తెలంగాణ బాగుపడ్డదు అని, కానీ అప్పలపాలైంది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మేము అనేది ఏంటంటే చివరిగా మా ఎంబడి ఎవరు వచ్చి మాకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి ఓటేయాలనిపిస్తుంది. అది ఎవరు చేస్తారనేది మేము ఇంకా 4 రోజులైతే ప్రజలు తీర్పిస్తారు. మేమే కాదు కదా, మా తరఫున ప్రజలు కూడా ఉన్నారు. మేము అన్ని జిల్లాలు, పాత 10 జిల్లాలు తిరుగుకుంటే ఢిల్లీ దాకా పోయి వీళ్ళు ఎంత అవస్థలు పడ్డాలో వాళ్ళు స్వయంగా వాళ్ళు ఇప్పుడే మీకు చెప్తారు. అందువల్ల మా బాధను వినిపించుకోవడానికి ఈరోజు మీ ద్వారా మాకు ప్రజానీకాన్ని తెలియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, ఏం పేరు మీ పేరు? డాక్టర్ పాండుగౌడ్. నేను తొలి దశలో ఈ ఉద్యమంలో పాల్గొన్నాను, విద్యార్థి దశలో. మరి ఆనాటికి ఈనాటికి నాయకత్వంలో ఎవరికి వాళ్ళ స్వార్థంగా మరి ఎవరైతే ఉద్యమం చేస్తారో వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది. ఇంతవరకు ఎలాంటి న్యాయం లేదు, ఒక గుర్తింపు లేదు. ప్రతి ఒక్కరూ శాయశక్తుల ఆర్థికంగా కానీ మనస్ఫూర్తిగా ఎటువంటి సంక్షేమం లేకుండా రాత్రింపగలు కష్టపడిన ఉద్యమకారులందరూ కూడా చాలా కష్టపడి అందరూ కూడా నష్టపోయి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు ఇప్పుడు నాయకత్వంలో ఉన్న లొసుగుల వల్ల ఈ గుర్తింపు ఎవరు ఇవ్వడం లేదు. ఆనాడు సొంత డబ్బులను ఖర్చు పెట్టుకొని మరి ఉద్యమం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం కోసం పోరాడారు. కానీ ఇప్పుడున్న ఉద్యమకారులందరూ చాలా ఆర్థిక పరిస్థితుల్లో దీనంగా ఉండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అంటే అప్పటికి ఇప్పటికీ అంటే తేడా ఏంది? ఎలాంటి పరిస్థితి చూస్తున్నారు? ఆ రోజుల్లో నిస్వార్థంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు కూడా ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఈరోజు కూడా నిస్వార్థంగానే ముందుకు వచ్చారు. కానీ స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ పార్టీల కోసం వాళ్ళ పరిధులలో వాళ్ళు కొన్ని పార్టీలలో మరి ఎవరికి వాళ్ళు స్వార్థం పరిపాలన చేయాలనే ఉద్దేశము, సీట్ల కోసమే కానీ ప్రజల యొక్క అవస్థలు, ప్రజల యొక్క సమస్యల గురించి మాత్రం పట్టించిన పాపన ఏ పార్టీ కూడా మాకు అగుపడతలేదు. ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా ముందర కూడా మా ఉద్యమం ఎప్పుడు మా యొక్క సమస్యల పరిష్కారం కొరకు మేము ముందుంటాము. ఎప్పుడు కూడా పోరాటంలో మేము ముందుండి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మేము వాళ్ళని దించి మా సమస్యలు ఏదో నెరవేర్చుకోవాలని ముందుకు వెళ్తున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి మనకు 9 ఏళ్ళు అయిపోయింది. ఆల్రెడీ 2 సార్లు గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 9 ఏళ్ల పాలనలో మీరు ఎప్పుడు అంటే అక్కడ అధికార పార్టీని కానీ అధ్యక్షుని కానీ కలిసి మాట్లాడే ప్రయత్నం చేయలేదు? ఎన్నోసార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాము, ఎన్నోసార్లు పోయి కలిసినాము. కానీ మేము కలవడం తప్ప అక్కడి నుండి మాకు ఎలాంటి సమాధానాలు లేవు. ఇది నీళ్లు నియామకాలు ఏదైతే ఉద్దేశంతో ఉన్నదో దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఎలాంటి జవాబు రాలేదు. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కూడా కొనసాగితే ఎలాంటి ఉంటుంది కార్యాచరణ? ప్రజల్లో చాలా సానుభూతి ఉంది. మా పార్టీ ఏదైతే ఉద్యమ సమితి ఉందో ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము ప్రజల్లో తిరుగుతాము, ప్రజలను చైతన్యవంతం చేస్తాము. ఏ ప్రభుత్వం వచ్చినా
మేము ముందుండి మా సమస్యలు నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, ఏం పేరు మీరు? అసలు ఉద్యమ కాలంలో ఎలాంటి పోరాటం చేశారు? అప్పుడు అంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు ఇట్లాంటి బాధలు పడడానికి గల కారణాలు ఏంటి? నేను ఎన్టీఆర్ టీడీపీలో సిటీ ప్రెసిడెంట్గా చేశాను 5 సంవత్సరాలు. తెలంగాణ కోసం కావాలని చెప్పేసి అందరు పోరాటం చేస్తున్నప్పుడు మనం చేయాలని చెప్పేసి ఒక సంస్థగా స్థాపించి దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ప్రెసిడెంట్గా చేస్తూ ఫస్ట్ మన పేరు రావాలంటే తెలంగాణ కావాలంటే మనం ఒక యాత్ర తెలంగాణ సైకిల్ యాత్ర చేద్దామని చెప్పేసి మా వాళ్ళు ఆర్థికంగా లేకుండా ఆటోలు నడిపిస్తూ పని చేసుకుంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి ఢిల్లీకి పోదామని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఢిల్లీ వరకు యాత్ర చేసాం. పోతప్పుడు ఎంతోమంది మనకు బెదిరియడం జరిగినప్పుడు ఏంటంటే మీతో ఏమవుతుందా తెలంగాణ వస్తే ఏమవుతుందిరా అనే మాట కూడా చెప్పారు. మేము వార్నింగ్ ఇచ్చాము కూడా, అట్లా కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, మీరు ఇంకోసారి మాకు ఫోన్ చేసి ఇచ్చేస్తాం సార్. ఆర్థికంగా ఉన్నా కూడా మేము ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ కొంతమంది సహకారం చేస్తూ వాళ్ళతోనే ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేయాలి. మేము మాది ఏడబడితే ఆడ పడుకున్నాం, ఏడబడితే ఆడ హోటల్లో కానీ అది డాబాలో కానీ గుళ్ళల్లో కానీ ఎక్కడ పర్మిషన్ ఉన్నది కాబట్టి ఎక్కడ పడుకున్నా కూడా పోలీసు వాళ్ళు ఎవరు అడగలే, మాకు చూసి వెళ్ళిపోయేది. ఢిల్లీ పోయి రాష్ట్రపతికి సోనియా గాంధీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు ఆయనకు అందరి వారికి ఇచ్చాం. వచ్చిన తర్వాత ఈ ఆమరణ దీక్ష చేసాం. ఏది 28లో ఆమరణ దీక్ష చేసేటప్పుడు లక్ష్మణ్ గారు ఈయన ఎవరు బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి మసనాచారి గారు, నాయన నరసింహారెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫు నుంచి వచ్చి మద్దతు ఇచ్చారు. తర్వాత అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. బాబు కూడా వచ్చాడు, కానీ ఆయన రానియలేదు, ఎవరు వెళ్ళిపోయాడు ఆయన. కొండబాబుజీ ఆయన కూడా లక్ష్మణ్ గారు ఆయన కూడా వచ్చి ఆయనకు మద్దతు ఇచ్చిపోయారు. ఆ తర్వాత ఆయన కూడా నిరాదీక్ష ఢిల్లీలో 23 రోజులు నిరాదీక్ష చేస్తే ఆయనతో సమానంగా నిరాదీక్ష చేసాం ఢిల్లీలో ఆయనతోనే పార్లమెంట్లో బిల్లు చేయడానికి. వీళ్ళంతా ఎవరు కేశవరావు యాదవ్ కాదు కేసీఆర్ మన కాదు కేశవరావు ఆయనే, మేము లక్ష్మణ్ గారు అదే డాక్టర్ లక్ష్మణ్ ఆయనే తర్వాత ఈయన పేరు కొంతమంది నాయకులు బీజేపీ వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెంకటస్వామి గారు వీళ్ళందరూ కలిసి పార్లమెంట్లో అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది అది. ఆ తర్వాత నరేంద్ర గారు ఒక్కరోజు నిరాదీక్ష చేశారు. దానికి మద్దతు కూడా ఢిల్లీకి పోయి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జేఏసీలు ఏర్పడేది వాళ్ళు చెప్పారని. మా ఉద్దేశం ఏంటంటే మేము ఫస్ట్ నుంచి తెలంగాణ కోసం పనిచేసాం. ప్రతి నాయకుడిని మేము ఢిల్లీకి పోతప్పుడు ప్రతి ఒక్కరి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి పార్టీ వాళ్ళకు మెమోరాండం ఇచ్చాం, మద్దతు చేయండి. సరే వాళ్ళ అభిప్రాయం ఏంటో మా పార్టీ చెప్తే అది చేస్తామని చెప్పేశారు, మీరైతే చేయండి అని చెప్పి మేము మొదలుపెట్టాం. కానీ ఇప్పుడు ఈరోజు జరుగుతుంది ఏంటంటే ఎవరైతే న్యాయంగా పనిచేసి తెలంగాణ కోసం పోరాటం చేసి వాళ్ళకి న్యాయం లేదు. ఎవరైతే మధ్యలో వచ్చి పైసలు పెట్టి ఎప్పుడైతే కేసీఆర్ నిరాదీక్ష చేసినప్పుడు ముందుకొచ్చిన వాళ్ళకే జరుగుతుంది న్యాయం. కానీ ఫస్ట్ నుంచి ఎంతోమంది చేశారు. ఫస్ట్ నుంచి అంటే కేసీఆర్ ఇంట్లో ఆ రోజు చేయనప్పటి నుంచి కూడా చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఎలాంటి లేదు. కాబట్టి మా డిమాండ్ అదే, ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి ఎవరైతే దెబ్బలు తిని జైలుకు పోయి తర్వాత నిరాదీక్షలు చేసి ఇవన్నీ చేసిన వాళ్ళకు గుర్తించాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా తీసుకుంటున్నట్లయితే ఈ తెలంగాణ ఉద్యమం అనేది చాలామంది మీరు చెప్పారు కదా, ఏదైతే 2007 నుంచి ఎలా పోరాటం చేశారు, ఎంతమంది దీక్షలు చేశారు. మన సార్ చెప్పినట్లు నిరుద్యోగులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీల తూటాల దెబ్బలు తిని సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి ఇప్పుడు చూసుకున్నచ్చు ఉద్యోగాలు లేవు, నీళ్ళు నియామకాలు అన్నారు, అది కూడా లేదు. అంటే ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే గవర్నమెంటే. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిందని చెప్తారు కదా, అధికారం కోసం తెచ్చుకున్నాడు అంతే. తెలంగాణ ప్రజలకు చేస్తా అంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఏదైతే చేసిండో ఇస్తా అన్నాడో న్యాయం జరుగుతుందా? ఎవరికి ఇప్పుడు కాంట్రాక్టులు కూడా ఆంధ్రకే పోతున్నాయి. ఏదున్నా ఆంధ్రలో ఉన్నారు కదా, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఏది ఉందని చెప్పండి. పెత్తనం తెలంగాణలో కరెంటు కావచ్చు, 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి, మిషన్ భగీరథ పేరుతో నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి పదే చెప్తున్నారు కదా. మీరేమో అసలు తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు అన్యాయం జరిగింది. ఎవరికి వచ్చిందండి? విద్యార్థులు పోరాటం చేసిన వాళ్ళకు రాలే కదా.
పోరాటంలో రాలే. ఒక ఇది రావడమే, ఓన్లీ తీయడమే, ఇది ఏమంటారు, మరి ఇంత కష్టపడి తెచ్చి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి ఎందుకు విస్మరించారు అనుకుంటున్నారు? అధికారంగా అంతే, ఇప్పుడు అధికారమే అంతే, వేరే ఏం లేదు. అధికారం కావాలి, ఇది చేసుకోవాలి, అంతేగాని న్యాయం అనేది ఎవరికి, కొంతమందికి ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి చేస్తున్నారు తప్ప న్యాయంగా చేసిన వాళ్ళకి మాత్రం ఎలాంటి గుర్తింపు లేదని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి డిప్యూటీ ఉన్నారు కదా, పద్మారావు గారు ఉన్నారు కదా డిప్యూటీ స్పీకర్, వారిని మీరు ఎప్పుడు కలవలేదా? ఎన్నిసార్లు కలిపాను సార్, ఆయనకు మద్దతు 2 సార్లు ఎలక్షన్కి కూడా నేను మద్దతు ఇచ్చాను, కార్పొరేషన్ కూడా మద్దతు ఇచ్చాం. మాకు ఎలాంటి ఆధారాలు మాకు కాకపోతే మీకు సాయం చేస్తాను, ఏం కావాలని కూడా అడిగా, చేపిస్తాను. కేసీఆర్ని డైరెక్ట్ తీసుకుపోయి కల్పిస్తా అన్నాడు. నేను కేసీఆర్కి కూడా ఎన్నోసార్లు బుక్ పంపించాను, ఫ్యాక్స్ పంపించాను. ఫ్యాక్స్ పంపించినా కూడా ఫోన్ చేశాను వాళ్ళకు, ఫోన్కు ఏది పిఏకు ఫోన్ చేస్తే సార్ బిజీ ఉన్నాడు, రేపు చెప్తాం, ఎల్లుండి ఇస్తామని చెప్పి రిప్లై ఇవ్వలే. నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను నాకు తెలుసు. నేను ప్రెసిడెంట్గా ఫోన్ చేశాను, కేసీఆర్ కూడా ఫోన్ చేశాను, బుక్ కూడా పంపించాను. ఫ్యాక్స్లు ఎన్నో ఇప్పటికి కూడా ఉన్నాయి, ఫ్యాక్స్ పంపించాను. కేటీఆర్తో రైల్వే కోసం మౌలాల్లో ఆయనతో కూర్చొని పనిచేశాను. కెమెరా పలుకొట్టాను నేనే, ఏది పోలీసు వాళ్ళు తీస్తుంటే ఆయన చెప్పిండు కెమెరా వాళ్ళు తీయొద్దు అంటే నేనే పోయి కానీ కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, పద్మనాభ ఈయనే ఎవరు మన జేఏసీ చైర్మన్, ఆయన ముందే వాళ్ళు కొట్టాను నేను. మరి ఏం గుర్తించలేదు, పనిచేసాం కదా. మరి అంతా కొట్లాడి తెచ్చుకున్నారు కదా, ఇంకా ఎందుకు గుర్తింపు రావట్లేదు? మేము పనిచేసినాం కదా, ఇప్పుడు తెలంగాణ వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది, మాకు అన్యాయం అందరు న్యాయం జరుగుతుందని చెప్పేసి కదా పద్మరావుకు ఫోన్ చేసి మేము సపోర్ట్ చేసాము 2 సార్లు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ ఉద్యమకారులందరికీ ఒక తాడిపై రావాలా, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి పదే కేటీఆర్ చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు, చెరుకు సుధాకర్ కావచ్చు, మళ్ళీ వారి సొంత స్థానాలకు వచ్చారు, సొంత ఇంటికి వచ్చారని చెప్తున్నారు. ఉద్యమకారులందరూ మళ్ళీ కృషి చేసి ఈసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీస్తే ఉద్యమకారులందరికీ న్యాయం జరుగుతుంది, తెలంగాణకు న్యాయం జరుగుతుంది అంటారు. సార్ వాళ్ళు ఎలక్షన్ కోసమే ఉన్నారు, ఓట్ల ఎమ్మెల్యే కోసమే చేంజ్ అండి. సుధాకర్ రెడ్డి ఎల్లుండే, అంతకుముందు సంస్థ వేరే ఉండే, మేము పోయి గెలిచాం. ఆయన బంజారా జూబ్లీస్లో పోతే ఆఫీస్కి పోయి గెలిచాం, ఆయనకు మెమోరాండం ఇచ్చాం. ఆయనతో మాతో కలిసి పని చేద్దామన్నాడు. మన ఐడెంటిటీ కార్డులు మనం తయారు చేద్దామని చెప్పాడు, మేము కలిసి మీటింగ్ పెడితే కూడా పోయాం. కానీ ఇప్పుడు ఈరోజు వాళ్ళు జరిగేది ఏంటంటే పోరాటం ఉపయోగించుకొని ఎమ్మెల్యే కోసమే ట్రై చేస్తున్నారు, పార్టీలు చేంజ్ చేస్తున్నారు. కానీ అలా రాకపోతేనే కదా ఇంట్లోకి వచ్చేది. మరి నువ్వు తెలంగాణకి ఏ పోరాటం చేసినావు, ప్రజలకు ఏం చేస్తున్నావు? నేనేదంటే ఇప్పుడు తెలంగాణ కావాలంటే ఏదైతే లేని వాళ్ళు, ఎవరైతే కరెక్ట్గా ఉన్నో లేని వాళ్ళు, వాళ్ళకు సాయం చేయి, అప్పుడు తెలంగాణ వచ్చినట్టు గుర్తిస్తాం మేము. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని గుర్తించలేదు అంటున్నారు. మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ పార్టీలను మీరు ఏమైనా సంప్రదించారు? బీజేపీ కూడా మేము సపోర్ట్ చేశాము. బీజేపీ కూడా మాకు లక్ష్మణ్ గారు ఎంతో సాయం చేసి మద్దతు ఇచ్చిండు. ఎప్పుడు ఢిల్లీకి పోతాడు ఆయన జెండా ఊపింది లక్ష్మణ్ కాదు. ఇప్పుడు మీరు ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు కూడా చేశాము, కానీ ఆర్థికంగా లేము కాబట్టి ఆయన ఏమో రమ్మంటే తిరగాలి. ఎక్కడ తిరుగుతాం మేము? మామూలు వ్యక్తులు సార్ అంటే చేయగలరు, ఇట్లా వాళ్ళకు సాయం చేయాలి. మా దాంట్లో మా సంస్థ నుంచి వెళ్ళి ఉన్నోళ్ళకి చేయాలి. మరి ఉన్నోళ్ళకి మేము లేని వాళ్ళం ఆయన ఏమో తిరగమంటే ఎక్కడ తిరుగుతాం చెప్పండి? అంటే మీకు న్యాయం, ఉద్యమకారులందరికీ న్యాయం జరగాలంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్తారు? అంటే లేని వాళ్ళకు సాయం చేయమండి. వాళ్ళకు కావాల్సిన ఇప్పుడు ఇల్లు లేదు, ఇల్లు గుర్తించు, వీళ్ళకి ఉన్నదా లేదా గుర్తించి తీయాలి. వాళ్ళకు తెల్ల కార్డు ఉంటేనే కాదు, పోరాటం చేసిన వాళ్ళందరికీ నేను అనేది ఏంటంటే పోరాటం చేసి లేని వాళ్ళకి ఎవరంటే గుర్తించి వాళ్ళకి సాయం ఏం చేస్తావో చేయండి. ఇల్లు ఇస్తారా, డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, లేకపోతే లోన్ ఇస్తారా, వాళ్ళకు ఉపయోగించుకోవడానికి జాబ్ లేదనుకో, ఏజ్ అయిపోయింది, జాబ్ ఉంటే వాళ్ళ కొడుకులకన్నా ఇవ్వండి. జాబ్ లేదనుకో ఓ బిజినెస్ పెట్టుకుంటాడు, సాయం చేయాలి, అది చేయాలి. కానీ మీరు పెట్టుకోండి అని చెప్తున్నారు, ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ ఆర్థికంగా చేయలేరు కదా వీళ్ళు. ఆర్థికంగా లేదా నీకు అప్లికేషన్ ఎక్కడ పెడతారు? ఇవాళ రేపు పార్టీలో ఉండి తిరుగుతూనే వాళ్ళ గుర్తిస్తారు, వాళ్ళ కార్యకర్తలే గుర్తిస్తారు. ఇంకా లేని వాళ్ళకి ఎట్లా పోరాటం చేశారు కదా, మరి వాళ్ళకి న్యాయం చేస్తాం? పద్మనాభం తిరిగి కూడా మేము చేస్తామని ఇంతవరకు మాకు ఏం అడగలే, ఏం చేయలే ఇంతవరకు. మా కార్యకర్తలకు ఎవ్వరికి కూడా ఒక్క న్యాయం పైసా చేయలే. మరి ఇంకొక పార్టీ కదా, మా ఏరియానే కదా. 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినామని చెప్తారు. మరి ఉద్యమకారులకు 1,00,000 డబుల్ బెడ్రూమ్లు చూపండి, ఏ పోరాటం చేసి లేనోనికి ఇచ్చిందో చూపండి నాకు. తెల్లకాడ మీద అది కూడా స్కీమ్లో అది అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఏ ఒక్కరికి వచ్చిందా? మరి ఎందుకు రాలే?
వీళ్ళంతా ఈయన నాతోనే ఢిల్లీ వరకు వచ్చిండు, ఆయన ఢిల్లీ వరకే వచ్చిండు సైకిల్ ఆమెనే తీస్తే కూర్చున్నారు, నాతో సమానం కూర్చున్నారు. మరి వాళ్ళకి ఇచ్చిర్రా, వాళ్ళు అప్లై చేసిర్రు, మరి ఎందుకు రాలి? ఇప్పుడు మీరు ఇంత కష్టపడి అప్పుడు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు అంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎప్పుడైనా ఊహించారా? మేము అనుకోలే. ఎందుకంటే మేము అనుకునేది ఏంటంటే తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరు జాబ్ లేకుండా ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి వచ్చింది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు దొరుకుతాయి, వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి సాయం చేస్తారు, భూమి లేని వాళ్ళకి భూమి వస్తుంది, అంటే వాళ్ళ క్యారెక్టర్ మీద అది లేదు ఇప్పుడు. మరి ఇక తెలంగాణ వచ్చి ఏం లాభం? అంటే అధికారం కోసమే తెలంగాణ వచ్చింది. అంటే ఆంధ్ర ఇది కలపకుండా తెలంగాణ అయితే మేము సీఎం అవుతాం, డబ్బున్నోళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, డబ్బున్నోళ్ళే కార్పొరేటర్ అవుతారు అనే మాట. సేవ చేస్తానికి లేదు, ఇవాళ ప్రజలకు సేవ చేయాలని వాళ్ళకు ఎలాంటి లేవు. మీ పేరు చెప్పండి, అసలు ఏమి అప్పటి నుంచి మీరు ఇందులో ఈ సమితిలో ఉన్నారని చెప్తున్నారుగా, ఎలాంటి కార్యాచరణ చేశారు, ఎలాంటి ఇబ్బంది ఇప్పుడు పరిస్థితి ఉన్న ఎలాంటి ఉద్యమకారులు ఎలాంటి ఇబ్బంది లేదు? నమస్తే అండి, మీడియా మిత్రులకు, మీకు చూసే వాళ్ళకి అందరికీ నమస్తే. నా పేరు బత్తుల సాయిబాబు, మాది ప్రాపర్ వరంగల్ జిల్లా నర్సంపేట. విద్యార్థి దశ నుంచి నేను కమ్యూనిస్టు భావాలతో పెరిగిన వాడిని. నేను కాలేజీ రోజులలో కూడా సిపిఐలో పనిచేస్తూ కొన్ని ప్రజా వాటిలో పోరాటం చేసిన నేపథ్యం నాకుంది. ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ 2001లో స్టార్ట్ అయిందో, 96లో కానీ 2001లో కానీ యాక్టివ్ అయిపోయిన నుంచి నేను కూడా యాక్టివ్గా ఉన్నాను. ఆ సమయంలోనే మిత్రులు వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళతో పాటుగా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ప్రయాణిస్తున్నాను. 2007లో స్థాపించిన తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి అనేది స్థాపన కొరకు మెయిన్గా ఏంటంటే, ఆ రోజున్న పరిస్థితులలో తెలంగాణ ఇస్తానన్న కాంగ్రెస్ ఓట్లు వేయించుకొని ఆ రోజు ఇవ్వకుండా మళ్ళీ తర్వాత బై ఎలక్షన్స్కి వచ్చిన తరుణంలో ఎప్పుడైతే రాజకీయ పార్టీలు వివిధ రకాల విషపూరిత ప్రచారాలు చేస్తున్న సమయంలో మనం కూడా కొంత తెలంగాణకు సపోర్టివ్గా ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఉన్నా లేకున్నా ఒక మనస్తత్వం కలిగిన మేమందరం కలిసి ఏర్పాటు చేసుకున్నదే తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి. దీంట్లో ఆ రోజు నుంచి 2009 ఎప్పుడైతే ప్రకటన చిదంబరం గారు చేసినప్పటి వరకు మా సొంత బ్యానర్ మీద ఈ ప్రచారం చేసుకొని కార్యక్రమాలు చేసి, ధర్నాలు చేసి, సైకిల్ యాత్రలు, రాస్తారోకోలు, వివిధ రూపాలలో పోరాటాలు చేసిన మేము ఎప్పుడైతే 2009లో కోదండరాం సార్ గారి నాయకత్వంలో జేఏసీ ఏర్పడినప్పుడు అందులో ముఖ్య భూమిక పోషించి దాంట్లో పాల్గొని, దాంట్లో కూడా ఉస్మానియా యూనివర్సిటీ మాణికేశ్వర్ నగర్ నుంచి మన ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు మహా ధర్నా లాగా ఒక యాత్ర చేసినాం. దాంట్లో వివిధ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు జేఏసీలో ఉన్నప్పుడు. ఇప్పటికి కూడా కోదండరామ్ గారు సార్ మాకు ప్రత్యేక గుర్తింపునిస్తారు, ఎందుకంటే మీరు చురుకుగా పాల్గొన్నారన్న ఉద్దేశంతోనే ఆయనకు ఇప్పటికి కూడా ఉంటుంది. ఇలా పెద్ద నాయకులతోని పాల్గొన్న సాహచర్యం మాకు ఉంది. కాకపోతే ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో నుంచి ఇప్పటి వరకు ప్రతి నాయకుని దగ్గరికి వెళ్ళి మా సమస్యలు చెప్పుకోవడమే తప్ప మాకు ఎవరు కూడా మళ్ళీ అటువైపు నుంచి మీకు ఈ సాయం చేస్తున్నాం పలానా వాళ్ళకు అనేది ఎప్పుడు రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఎలక్షన్ల తరుణం వచ్చింది, ఇప్పుడు కూడా మళ్ళీ మెమోరాండాలు ఇవ్వడానికి రెడీగా ఉండొచ్చు. కానీ ఇంతకుముందు మేము విసిగి వేసారిపోయి ఒకసారి ప్రజల ముందుకి మా లాంటి తోటి ఉద్యమకారులు ఇంకెవరైనా మరుగున పడిన ఉన్న వాళ్ళు వెలికి వస్తారేమన్న ఉద్దేశంతోనే మేము మీ ముందుకు వచ్చాం. ముఖ్య ఉద్దేశం అది. ఇప్పుడు మేము ఒక్కలమే రాకుండా మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వేల మంది ఉన్నారు ఉద్యమకారులు. ఇలాంటి వాళ్ళకు కూడా మేము ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళకు కూడా రేపటి కాలంలో వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశం మా ద్వారా వస్తుందనే ఉద్దేశంతో మీ మీడియా ద్వారా మేము ముందుకు వచ్చాం. వేలాది మంది ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ కోసం లక్షలాది మంది ప్రజలు కొట్లాడారు, వేలాది మంది ఉద్యమ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు కదా. అంటే 9 ఏళ్ళు అయిపోయింది, ఉద్యమకారులకు అసలు గుర్తింపు అనేది లేదు. ఇప్పుడు ఏం చేస్తే గుర్తింపు వస్తుంది అంటే ఎలాంటి మీ కార్యాచరణ? ఇప్పుడు అన్నది ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ స్వార్థంతో నిండుకున్నాయన్నది జగమెరిగిన సత్యం. అది అందులో ఎవరు కాదనలేని విషయం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు పనిచేసినప్పుడు ఏ స్వార్థం ఆశించకుండా, ఏ సాయం కోరుకోకుండా స్వచ్ఛందంగా వచ్చి వారి స్థితిగతులను కూడా లెక్క చేయకుండా ఉద్యమకారులు వేలాది మంది ఉన్నారు. అలాంటి వారిని ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కానీ గుర్తించి వారికి మున్ముందు వారి ప్రభుత్వాలలో కానీ వారి మేనిఫెస్టోలలో కానీ మా యొక్క ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులది ఏదన్నా వాళ్ళకు సాయం చేయడానికి ఏదన్నా వాళ్ళకు గుర్తింపునిచ్చి ఐడి కార్డులా, లేకపోతే వాళ్ళకు ప్రత్యేక నిధియా, లేకపోతే వాళ్ళకు ఆర్థిక సహాయాలా అనేది బియాండ్ మిగతా స్కీముల కంటే పక్కన పెట్టి ఉద్యమకారులకే ప్రత్యేకంగా ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మేము కోరుకునేది కూడా అదే.
ఇప్పుడు మాతో పాటుగా మాతో చేసిన ఎంతోమంది ఉద్యమకారులను కూడా వెలికి తీసి బయటికి రప్పించడం కొరకే మేము ఇది చేస్తున్నాం ఫస్ట్. ఇందులో ఈ కార్యక్రమంలో మేము ఎంతవరకు సక్సెస్ అయ్యేది తర్వాత విషయం. కానీ ముందు ఒక స్టెప్ వేయాలి, ఎవరో ఒకరి దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. కాబట్టి ఆ ఉద్యమం స్టెప్ మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు సరైన సమయం, ఏ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం చేస్తే మీరు వారికి మద్దతు పలుకుతారండి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉద్యమకారులకు ప్రత్యేకంగా ఎవరైతే ముందుకొచ్చి ఖచ్చితంగా మీకు ఈ హామీ ఇచ్చి చేస్తామని చిత్తశుద్ధితో చెప్తారో ఏ పార్టీ అయినా పర్లేదు, అది మాకు బియాండ్ ఇదే కావాలి అదే కావాలనేది. రేపు అధికారంలోకి వచ్చినా రాకుండా వాళ్ళు ఈ ఇచ్చిన దాని మీద ఎంతవరకు ఉంటుందనే వాళ్ళ యొక్క విజ్ఞత మీద ఆధారపడి చేసుకునే దాని మీద ఎవరైతే మాకు కాన్ఫిడెన్స్ అనుకుంటారో దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. అది మీ ద్వారా ఇప్పుడు రేపు రాజకీయ పార్టీలు కానీ, ప్రజలు కానీ, లేకపోతే మాతోటి ఉద్యమకారులు కానీ, మాతో కలిసి వచ్చే వాళ్ళు కానీ అందరితో సమావేశం అయిన తర్వాత వాళ్ళు పలికే వాళ్ళ ద్వారా వచ్చే హామీలను బట్టి మా మద్దతు ఉంటుంది. 2007లో ఇక్కడ నుంచి ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం సైకిల్ యాత్ర, ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసినటువంటి ఉద్యమకారులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు నాచం శంకర్. మీరు సైకిల్ యాత్ర చేశారన్నారు కదా, ఎన్ని రోజులు ఇక్కడ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఎన్ని రోజులు అది సైకిల్ యాత్ర? హైదరాబాద్ నుండి 45 రోజులు ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసినాం. ఎక్కడెక్కడ పోయినా అంతా నడుస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత జన్నారం జంగల్లో పోయిన తర్వాత మాకు అటాక్ చేస్తుంది కూడా తయారైంది. ఆ టైంలో మేమేమన్నామంటే ఎవడు వస్తాడో రనరా చూసుకుందామని చెప్పి సైకిల్ యాత్ర మేము చేసినాం. తెలంగాణ వస్తే పిల్లలకు కానీ ఎవరికి కానీ డ్యూటీలు దొరుకుతాయి, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితిలో నేను సైకిల్ మీద యాత్ర చేసిన. ఆనాడు అంత కష్టపడి తెలంగాణ కోసం మీరు సైకిల్ యాత్ర చేసి ఢిల్లీ వరకు తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న సమస్యలు అని చెప్పి ఢిల్లీ దాకా తీసుకెళ్లారు కదా, మరి అప్పుడున్న సమస్యలు, అప్పటికి తెలంగాణ వస్తే మనకు సమస్యలు తీరుతాయి అన్నారు. తెలంగాణ వచ్చింది కానీ ఇప్పటికీ ఎలాంటి సమస్య? తెలంగాణ వచ్చిన తర్వాత సమస్యలే తీరడం లేదు. ఎక్కడికి వస్తున్నాయని, ఎవరు ఏం చేసినని, పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఎవరికి సాయం లేదు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు లేవు, కిరాయిలు కట్టాలంటే అయితే లేదు. ఇప్పటికీ పద్మారావు కూడా ఈ శంకర అని పిలుస్తాడు కానీ మాత్రం ఒక్కనాడు కూడా ఏం దాన్ని కూడా అడిగే ప్రసక్తి లేదాడ. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఎవరైతే పైసలు ఉంటుందో, ఎవరైతే కాలు మొక్తాడో వాడి దగ్గర పోతాడు. మీరు అంత కష్టపడ్డారు, మరి అలాంటి ఉద్యమకారులని ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోయిందని చెప్తారా? బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ లేదు, ఇక బీఆర్ఎస్ ఎక్కడికి వస్తుంది? టీఆర్ఎస్ లేనప్పుడు బీఆర్ఎస్ ఎక్కడికి వచ్చింది చెప్పు. అందు గురించే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఏంటంటే లేని వాళ్ళకి బాగుపడాలని మా ఉద్దేశం. అది ఇలాంటి ఎంతోమంది వేలాది మంది ఉద్యమకారులు ఉన్నారు. అలాంటి ఉద్యమకారులు ఇప్పటికి చాలామంది తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కానీ ఏం చేస్తే బాగుంటుంది? లేని వాళ్ళని చూసి ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ ఏది లేనిది ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇప్పుడు ఉన్నోడే చేస్తలేడు, ఇక రేపు వచ్చే ప్రభుత్వం చేస్తుందని నమ్మకం ఏముంది? అందు గురించి అందరూ కలిసి రావాలని చెప్పి మాట్లాడుతున్నాం. సార్ మీ పేరు చెప్పండి. మీరు అప్పటి నుంచి ఉద్యమ కాలంలో ఉన్నారని చెప్తున్నారుగా, అంటే ఎలాంటి పోరాటం చేశారు? ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఏమనిపిస్తుంది? నా పేరు జి గణేష్ అండి. నేను వారధుడ వాస్తవిని. నాకు బ్యాక్గ్రౌండ్ బిజినెస్ ఉంది. నేను ఇదే కాకుండా వాలంటరీ ఆర్గనైజేషన్ నేను గత 20 ఏళ్ళ నుండి నేను చేస్తున్నాను. నేను కన్జ్యూమర్ సొసైటీలో నేను సెక్రటరీని, సురక్ష కన్జ్యూమర్ సొసైటీ. సో నా అండర్లో దగ్గర 80 స్కూల్స్ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే తర్వాత నేను 10 years చేసిన తర్వాత ఉద్యమం వచ్చింది. మా సహచరుల వల్ల నేను ఉద్యమంలోకి ఎంట్రీ కావడం జరిగింది. నేను తెలంగాణ ఉద్యమ సమితిలో నేను ట్రెజరర్ని. దానికి తోడు గోదండరామ్ గారు సార్ గారు పెట్టిన జేసీలో నేను బౌద్ధనగర్ చైర్మన్గా వ్యవహరించి నా అండర్లో నేను ఎన్నో ఉద్యమాలు చేసి మా సహచరులతో ఎన్నో ఉద్యమాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత అందరి జీవితాలు బాగుపడతాయని అనుకున్నాం. కానీ ఇక్కడ వాస్తవంగా జరిగింది కాదు. పవర్ షేరింగ్ అయింది తప్ప ఉన్న కొంతమంది వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. కానీ
మా సంస్థలో ఉన్న వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, ఈ రకంగా వాళ్ళు ఉన్నారు. మేము ఎన్నోసారి కేసీఆర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము, పద్మారావు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అట్లీస్ట్ మా సంస్థలో ఉన్న వాళ్ళ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్ ఏమైనా పెట్టండి, బిజినెస్ పరంగా కానీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం వల్ల కానీ ఏ రకంగా వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటే ఇప్పటి వరకు వాళ్ళ నుండి మేము ఆశించింది ఏమీ జరగలేదు. ఇది చాలా దీన స్థితిలో ఉన్న మా కార్యకర్తలను చూసి ఈరోజు మేము ఈ రకంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్దర్గా కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఇక్కడ మా సంస్థకు ఎవరైతే మాలాంటి ఉద్యమకారులకు ఎవరైతే అండగా నిలబడతారో వాళ్ళకు మేము 100% ఫర్దర్గా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇదే మేము కోరుకునేది మా సంస్థ నుండి. ప్రాంతీయ ఉద్యమ సమితికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేతలు, ప్రతినిధులు, చేసినటువంటి సేవకులు, తెలంగాణ కొరకు చేసినటువంటి సేవకులు, మేము నేతలం కాదు, ఇటువంటి కార్యకర్తలం అంటే నేతలం అంటే సేవకులం. ఈ తెలంగాణ కొరకు చేసినటువంటి సేవకులం. మేము ఎంతో కష్టపడి నానావస్థలు, సామాజికంగా దెబ్బతిన్నాము, ఆర్థికంగా దెబ్బతిన్నాము. నేను ఒక్కరిని నానా విధాలుగా వీళ్ళందరినీ తీసుకొని మరి ఒక ఐకమత్యంగా చేసి ఢిల్లీ వరకు పంపినప్పుడు, ఢిల్లీలో వీళ్ళు పడ్డటువంటి అవస్థలు ఇప్పుడు చెప్పలే మీకు. వీళ్ళు సైకిళ్ళ మీద పోయినప్పుడు నేను చెప్పాను కదా, సంఖకు సంచి వేసుకొని సైకిల్ మీద వెనకాల భగవాన్లు పెట్టుకొని గిన్నెలు పెట్టుకొని వీళ్ళు యాత్ర చేస్తూ ఎక్కడ చీకటి పడితే అక్కడ వండుకొని తింటూ ఎక్కడనో మఠాల్లో, ఏ పోలీస్ స్టేషన్లోనో, ఏ షాపులోనో, ఏ గుడిలోనో పడుకొని అక్కడి నుంచి లేచి మళ్ళీ తెలాలి ప్రయాణమై చివరికి ఢిల్లీ చేరుకొని ప్రెసిడెంట్ గారికి, ఉప ప్రధానికి, ప్రధానమంత్రికి, అందరికీ, సెక్రటరీల హోమ్ మినిస్టర్తో సహా అందరికి కూడా వీళ్ళు మెమరణం ఇచ్చి మా వాళ్ళు చివరికి తిండి లేని స్థితిలో, సైకిల్ తొక్కలేని స్థితిలో, చేతులు కాళ్ళు వాచిపోయి, మొఖాలు వాచిపోయి, తిండి లేక రూపురేఖలు మారిపోయి ఢిల్లీలో పడి వీళ్ళు రైల్వే స్టేషన్లో ఉన్నారు. ఈ స్థితిని మేము గ్రహించి నాకు ఫోన్ చేసినారు, ఏం చేయాలి, మా పరిస్థితి ఇట్లయింది, మేము ఇంటికి ఎట్లా రావాలంటే, నాకు ఢిల్లీలో ఒక మిత్రుడు, ఒక మార్వాడి సెట్ ఉంటే ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వీళ్ళకు డబ్బులు ఇస్తే అప్పుడు పాపం వీళ్ళు టికెట్లు తీసుకొని ఇంత తిని ఇక్కడికి వచ్చినారు. అంటే మా పార్టీ పరిస్థితి, మా ఉద్యమ సమితి ఎంత వరకు కష్టపడ్డదో దీని ద్వారా తెలుస్తుంది. ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళము కాదు, ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళం కాదు, మిడిమిడిగా ఉన్నటువంటి వాళ్ళము. నేను ఒక్కరిని చాలా కష్టపడి ఈ ప్రొఫెసర్ స్థాయికి వచ్చినాను. కానీ ఎవరు మా జాతిలో తెలంగాణలో నేను వచ్చింది కులంలో, నేనే రిటైర్ అయిపోయినాను. ఇక్కడ వీళ్ళు యువతకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, నిరుద్యోగులకు కానీ, వాణిజ్యవేత్తలకు కానీ, కనీసం ఉప్పరి పని చేసినటువంటి వాళ్ళకు కూడా, కూలీలకు కానీ కూడా ప్రభుత్వం చేసిన సాయం లేదు. ప్రకటనలు బాగున్నాయి, భారీగా ప్రకటనలు ఉంటాయి. ఏది టీఎస్పీఎస్సీ ప్రకటనలు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఓరు కోర్టుకు పోతారు, వీళ్ళే పంపిస్తారు, కోర్టు నుంచి ఒక కేసు వస్తుంది, వాళ్ళు ఆ కేసు వేసిన చూడు వాడేసి మేం చేయాలంటారు. ఇట్లా అనుకుంటా 10 ఏళ్ళకి వచ్చేసింది. మా బతుకులు బండరాయి కింద పడిపోయినవి. మా ఉద్యమకారుల యొక్క జీవితాలు, మా ఉద్యమ సమితి ఒకటే కాదు, అందరి జీవితాలు కూడా బండరాళ్ళ కింద పడిపోయినాయి. త్యాగమూర్తులకు కట్టించినటువంటి, ఇప్పుడు అక్కడ త్యాగమూర్తుల భవనం కట్టినారు కదా, అది త్యాగమూర్తులు మరి వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? శ్రీకాంతాచారి ఉన్నాడు, ఎక్కడుంది? యాదయ్య ఉన్నాడు, మా ఏరియా నుంచి చనిపోయిన యాదయ్య ఉన్నాడు, ఎక్కడుంది? ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది పోయినారు? కొండల లక్ష్మణ్ బాపూజీ కూడా దిక్కు లేకుండా పోయింది. చివరికి దాశరథి రంగాచార్య గారు చనిపోతే కనీసం ఎవరు రాలే. ఆయనను చిన్నగూడూరులో నుంచి రజాకార్లు పట్టుకపోతుంటే నేను తెలంగాణకు చేస్తున్నా అని అంటే, అర్ధరాత్రి వచ్చి ఇంటికి వచ్చి పట్టుకుపోతుంటే వాళ్ళ అన్నను పట్టుకొని పోతున్నారు. దాశరథి రంగాచార్యులను కృష్ణమాచార్యులను పట్టుకపోతుంటే అప్పుడు రంగాచార్యులు అమ్మను పట్టుకొని ఏడుస్తున్నానంట. ఏడిస్తే, అమ్మ ఏడవకు, నేను పోతే సస్య చస్తాను, తమ్ముడున్నాడు, రంగడు చూసుకుంటాడన్నాడట. ఇట్లా చేసినటువంటి ఆ త్యాగదనుల యొక్క ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది. ఇట్లాంటి వాళ్ళ జీవిత చర్య స్ఫూర్తి చేసుకొని వీళ్ళకి చెప్పి, వీళ్ళందరిని లేపి, అర్ధరాత్రి కూడా లేపి వీళ్ళను తెలంగాణ కొరకు ఉద్యోన్ముఖులను చేసినాను. ఉద్యమంలో వీళ్ళు చేయనటువంటి ఏది తక్కువ లేదు, అందరికంటే ఎక్కువ చేసినారు. టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు బీఆర్ఎస్గా మారవచ్చు, బీఆర్ఎస్లో మారిన వాళ్ళు ఇంకోటి మారవచ్చు. ఇప్పుడు మార్పులు కాదు, చేర్పులు కాదు, మాకు కావాల్సింది మా వాళ్ళ బతుకులను బాగు చేయాలని కోరుకుంటున్నాం. బతుకులు బాగు చేస్తే చాలు, మాకు మేమేం కోరడం లేదు. ఇప్పుడు నేను ఇంత ప్రొఫెసర్, నన్ను 35 ఏళ్ళ టీచింగ్ సర్వీసులు చేసి స్లమ్ ఏరియాలో ఉన్నాను. మేమేది కోరుకోవడం లేదు. నాకేది ఇవ్వకండి, మా వాళ్ళకి ఇవ్వండి,
నాకు స్వార్థం లేదు, మా వాళ్ళకి ఇవ్వండి, చాలా కష్టపడ్డారు వీళ్ళు, వీళ్ళకి ఏమి దిక్కు లేదు, ఇట్లా ఉద్యమం చేసిన వాళ్ళకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. వీళ్ళకి ఇల్లు ఇవ్వండి, మీరు ఇంకేవి ఉన్నాయో ప్రభుత్వం ద్వారా, మాకు ప్రభుత్వం ఎవరు వచ్చినా సరే మాకు తెలుసు ఏ ప్రభుత్వం ప్రజానాడి ఇప్పుడు తెలుస్తుంది. ప్రజలు ఎవరి ఓట్లు వేస్తారో వాళ్ళెంబడి మేము ఉంటాము, ప్రజల నుంచి గెలిచినటువంటి న్యాయమూర్తులు వెంబడి మేము ఉంటాము, అమ్ముడు పోయిన వాళ్ళు వెంబడి మేము ఉండము, మాకు సేవ చేయని వాళ్ళం మేము ఉండము, మా వాళ్ళకు మాకు సేవ చేసిన వాళ్ళు మేము ఉంటాము, మా ఉద్యోగాలు మా నిధులు మా నియామకాలు మాకు వస్తేనే మేము వాళ్ళు వెంబడి ఉంటాము, లేకుంటే అమ్ముడు పోయిన నాయకులను మేము తృణీకరిస్తాం. ఐడి కార్డులతోనేముంది, మా ఐడి కార్డు మేమే చేసుకుంటాం, అన్నీ మేము చేసుకుందాం, కానీ వాళ్ళు మనకు గుర్తింపు ఇవ్వాలి, మనకు సేవ చేయాలి, ఆ సేవ కొరకు మనం కోరుకుంటున్నామని చెప్పి మీ ద్వారా చెప్పాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఏదైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు 2007 నుంచి ఒక ఉద్యమాన్ని సృష్టించామో, ఇక్కడ నుంచి సైకిల్ ర్యాలీగా వెళ్ళి అక్కడ ఉద్యమం కోసం పోరాటం చేశాము. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులున్న, కుటుంబ పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రత్యేక రాష్ట్రం ఏదైతే వస్తుందో సొంతంగా ఆ రాష్ట్రం ఏర్పరచుకుంటే నిరుద్యోగులకు కావచ్చు, తెలంగాణలో ఉన్న ప్రజలకు కావచ్చు, వారి ఏదైతే ఆశయ సాధనలు ఉన్నాయో అవి నెరవేరుతాయని ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఉద్యమకారులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఎవరికి తగిన న్యాయం జరగలేదని చెప్పి ఆ 9 ఏళ్ల పాలనలో ఇప్పటికే పూర్తయినప్పటికీ కూడా ఆ ఉద్యమకారులను ఎవరు పట్టించుకున్న నాదుడే లేదని చెప్పి, ఉద్యమకారులు చాలామంది ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి, అలాంటి ఉద్యమకారులందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైందని చెప్పి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయితే తమ ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన న్యాయం చేస్తారని చెప్పి తగిన హామీ ఇస్తారో, ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన న్యాయం చేస్తారో, ఉద్యమకారులందరికీ వారి మద్దతు ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న ఉద్యమకారులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రఘుతో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.